వెల్కమ్ టు గనరుచులు. సంక్రాంతి శుభాకాంక్షలందరికీ. పిల్లలు అరిసెలు అడుగుతున్నారని 1 అవర్లా పొడిపిండితోని ఫాస్ట్గా రెడీ చేశాను. మెత్తగా అంటే మెత్తగా, క్రిస్పీగా అంటే క్రిస్పీగా ఇలా రెడీ చేసుకోవచ్చు. కొత్తగా ఛానల్ చూసే వాళ్ళ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని కొడితే ఆల్ అన్ ఆప్షన్ని క్లిక్ చేయడం మరవద్దు. నేను రేషన్ బియ్యం ఒకటేసారి ఇలా పట్టించుకుంటాను. మీరు కాకపోతే బయట దొరికే పిండిని కూడా తెచ్చి చేసుకోవచ్చు. 1 కప్పు పిండిని ఇట్లా పోసుకొని మనము కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ దాన్ని తడిపి పెట్టుకోవాలి. అంటే మనము పొడిపిండినే తడిపిండిలాగా రెడీ చేసుకోవాలి. 2 చేతులు పెట్టి ఉండలు లేకుండా కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఎక్కువ వాటర్ మాత్రం పోస్తే జల్లించుకోవడానికి రాదు. ఇట్లా ముద్ద కడితే పిడికిలతో ఇట్లా రావాలండి. ఇప్పుడు మనము కొద్దిగా తీసుకొని బాగా జల్లించుకోవాలి. ఇది కొద్దిగా కష్టము. 2 సార్లు జల్లించుకుంటేనే సాఫ్ట్గా స్మూత్గా పిండి రెడీ అయిపోతుంది. చూడండి, సాఫ్ట్గా తడిపిండిలాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్రెస్ చేసి 40 మినిట్స్ నేను నానబెట్టుకున్నాను. టైం లేదు కాబట్టి మీరు 1 అవర్ అయినా పెట్టుకోవచ్చు మూత పెట్టి. ఇదే గిన్నెడు తరిగిన బెల్లం తీసుకొని 2 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి మరిగించిన తర్వాత వడపోసుకోవాలి. ఇసుక అనేది పోతుంది. ఇప్పుడు సిమ్లో పెట్టి ఇది బాగా ఉడకనివ్వాలి. బెల్లము మరిగిన తర్వాత మనం పాకం చెక్ చేసుకుందాము. మనం పాకం చెక్ చేసుకునేటప్పుడు అది స్మూత్ బాల్ లాగా ఇట్లా క్లే ఉంటుంది కదా, ఎటు తిప్పితే అటు బాల్ స్మూత్గా ఇట్లా తిరుగుతూ మనకు మోల్డ్ కావాలి. అంటే ఎట్లా తిప్పినా కూడా షేప్ రౌండ్గా ఇట్లా మెత్తగా ఉండాలి. అప్పుడు అరిసెలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు పాకం రెడీ అయిపోయింది కాబట్టి దాంట్లోకి మనము 1.5 టీ స్పూన్ నువ్వులు, 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, 2 టీ స్పూన్ల నెయ్యి వేసేస్తే, నెయ్యి వేస్తే ఏంటంటే మంచిగా పిండి అనేది బాగా తిరుగుతుంటుంది. ఇప్పుడు బాగా కలపాలి. ఇప్పుడు మనము మెత్తగా చేసి పెట్టుకున్నాం కదా బియ్యం పిండిని, అది మూత తీసి ఇందులో పోసి కలుపుతూ ఉండాలి. ఫాస్ట్గా కలిపిన తర్వాత సిమ్లో పెట్టి ఇది దగ్గరికి అయ్యేంతసేపు ఇట్లా కలిపేస్తే మనకు గట్టి పిండి రెడీ అయిపోతుందండి. ఇంకెక్కువసేపు పెట్టకండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేవచ్చు, ఎందుకంటే చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని ఇమీడియట్గా మనము అరిసెలు వేసుకోవచ్చు. ఇలా కొద్దిగా వేసి చూస్తే పొంగాలి. పొంగితే మనం చేసిన పిండి పర్ఫెక్ట్ అని అర్థం అయిపోతుంది. ఇప్పుడు నేను చిన్న ముద్దలుగా, మీకు సన్నగా కావాలంటే క్రిస్పీగా సన్నగా చేసుకోవచ్చు, కొద్దిగా మెత్తగా కావాలంటే కొద్దిగా లావుగా చేసుకోవచ్చు. నేను అన్నీ ప్రెస్ చేసి వేస్తున్నాను. పర్ఫెక్ట్గా వస్తాయండి. కంగారు ఏం లేదు. మనం పొడి పిండితో కూడా ఇట్లా రెడీ చేసుకోవచ్చు. అయ్యో బియ్యం నానబెట్టాలి అవన్నీ ఏం లేదు. చూడండి ఎంత పూరీల్లాగా ఇట్లా పొంగుతూ వస్తాయి అరిసెలు. ఇదే స్పూన్తో ఇట్లా ప్రెస్ చేసుకోవచ్చు. ప్రెస్ చేయని వాళ్ళు, కొద్దిగా భయపడే వాళ్ళు మాత్రము ఇట్లా గిన్నెని స్లాంటింగ్లో పెట్టాలి. ఇంత వంపులో పెట్టేస్తే నూనె అంతా కిందికి జారిపోతుంది. ఇట్లయినా చేసుకోవచ్చు. ఎంతో ఈజీగా ఇట్లా పొడి పిండితో రెడీ చేసుకోవచ్చు. బియ్యం నానబెట్టే పని లేకుండా ఫాస్ట్గా 1 అవర్లో రెడీ చేశాను. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.